తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కొడవటిగంటి కుటుంబరావు గారు రచించినటువంటి సూర్యం సాహసం అనే కథ విందాం. సూనారాయణ బయటికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. ఇలా హాల్లోకి వచ్చి కూర్చోండి. సోమయాజులు చెప్పులు వరండాలో విడిచి హాల్లోకి వచ్చి చినిగిపోయిన చిరి చాప మీద కూర్చున్నాడు. సరిగ్గా 10-15 మంది కూర్చునే చోటు లేని ఆ హాలులో ఆ చిరి చాప మాత్రమే ఉంది. వినేవాడుంటే మానవుడి పరిసరాలు మానవుని గురించి సందేశం ఇస్తాయి. సూర్యనారాయణ ఇల్లు అతని దారిద్ర్యాన్ని చాటుతోంది. ఆ ఇంటికి సూర్యనారాయణ 5 రూపాయలు అద్దిస్తూ అందులో తన భార్యతో పాటు 3 పిల్లలతోనూ నివసిస్తున్నాడు. చదరంగం బాగా ఆడతాడు కనుక, వెనక కొన్ని మంచి పద్యాలు రాశాడు కనుక అతనికి కొందరు మిత్రులు ఉన్నారు. అందులో సోమయాజులు ఒకడు. సూర్యనారాయణతో ఒక ఎత్తు వేస్తేనే కానీ సోమయాజులకు రోజు గడవదు. అయితే సూర్యనారాయణకు చదరంగం అన్నం పెట్టట్లేదని, ఉదర నిమిత్తం అతను బ్యాంకులో గుమస్తాగా ఉంటున్నాడని సోమయాజులకు తెలుసు. వాళ్ళిద్దరికీ మధ్య స్నేహం ఉంది కనుక సూర్యనారాయణ లోనవుతున్న ఆర్థిక చిక్కులు, అతనుకున్న గృహఛిద్రాలు సోమయాజులకు తెలుసు. ఈవేళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఇస్తున్నాను, 5 గంటలకు నువ్వు తప్పక రావాలోయ్ అని సూర్యనారాయణ ఇవాళ ఉదయం సోమయాజులతో చెప్పాడు. రాకపోతే చాలా నొచ్చుకుంటానన్నాడు. తన స్నేహితులంతా వస్తున్నారని కూడా చెప్పాడు. 5 అయింది, సూర్యనారాయణ ఇంట్లో లేడు. సరే కదా, ఇంకెవరో కూడా రాలేదు. చిత్రనళీయం నాటకంలో దమయంతి ద్వితీయ స్వయంవరానికి వచ్చిన ఋతువర్ణుడి పని అయింది సోమయాజులకి. తేడా ఏమిటంటే సూర్యనారాయణ ఆ పార్టీ ఎందుకు ఇస్తున్నాడో సోమయాజులకి తెలియదు. సోమయాజులకు కలగరాని అపోహ కూడా క్షణికంగా కలిగింది. ఏమో, మనస్తత్వాలను నమ్మటానికి వీల్లేదు. దారిద్ర్యం ఎంత పనైనా చేస్తుంది. సూర్యనారాయణ పెళ్ళం 3 పిల్లల తల్లి అయినా 25 ఏళ్లలోపు మనిషి. సన్నదనంలోనే నాజూకు, కొంత ఆకర్షణ. సూర్యం అని పొలికేక వినపడింది. సూర్యనారాయణ మరొక స్నేహితుడు బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చాడు. రండి రంగారావు గారు, ఒంటరిగా కూర్చున్నాను అన్నాడు సోమయాజులు. వాడేడీ అన్నాడు రంగారావు. ఎక్కడికో వెళ్ళినట్టుందయి. మీరు నేను చుక్క. అవునా, వీడు పోయదలుచుకున్నట్టు ఏదో త్వరగా పోస్తే బాగుండనే. నాకు సారథికి క్లబ్లో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంది అన్నాడు సంకలో ఉన్న రాకెట్ తీసి గోడ కానిస్తూ. కూర్చోండి అన్నాడు సోమయాజులు చింకి చాప మీద తన పక్క రంగారావుకు చోటు చూపిస్తూ. కానీ పాపం రంగారావు సూటుతో కింద ఎలా చతికిలబడతాడు. ఒక్క కుర్చీ కొనరా అంటే కొనడు వీడు. నేనన్నా కొనివ్వాలి, జ్ఞాపకం ఉండదు, ఎప్పటికప్పుడు మరుస్తూ ఉంటాను. కుర్చీ లేనిది సూర్యం ఇంటికి పోవటం ఇంపాసిబుల్ అన్నాడు రంగారావు. ఒక్కొక్కరే రాసాగారు. శ్రీపతి, హనుమంతరావు వచ్చారు. వాళ్ళిద్దరూ బ్యాంకులో గుమస్తాలు. వాళ్ళ వెనకనే బ్యాంకు మేనేజర్ రామనాథం గారు కూడా వచ్చారు. 5:30గా వస్తోంది. 9 మంది అతిథులు వచ్చారు. వాళ్ళు కూర్చోవడానికి చాపలు లేవు, కుర్చీలు లేవు. రంగారావు మరి ఒకరిద్దరూ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా సూర్యనారాయణ వచ్చాడు. బయట నుంచి ఎవరో తివాసీలు తెచ్చి పరిచారు. అందరూ కూర్చోండి. స్నేహితుల్ని పిలిచి వాళ్ళందరికీ ఇంత టీ పోసే భాగ్యం నాబోటి వాడికి ఎలా కలగను? ఇవాళ కలిగింది. ఇంతమంది ధనికులు నాతో పోలిస్తే శ్రీమంతులు ఈ పేద కొంపలో ఎన్నడూ అడుగు పెట్టలేదు. మీ అందరి జేబులు కొల్లగొట్టితే కనీసం 500-600 పోగవుతుందని నాకు తెలుసు. అంత లక్ష్మి ఈ ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టలేదు. కూర్చోండి అన్నాడు సూర్యనారాయణ చాలా ఉత్సాహంతో. ఎందుకో అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందరితో పాటు సూర్యనారాయణ కూర్చుంటూ బయట నుంచి తివాసీలు తెచ్చిన మనిషితో, కుర్రాళ్ళు పలహారాలు తెమ్మను అన్నాడు. నాకు పలహారం వద్దు, పాడొద్దు, కాస్త టీ పోయించేయి, నేను పోవాలి, నాకు మ్యాచ్ ఉంది అన్నాడు రంగారావు. నువ్వు అలా అంటానికి వీల్లేదు. నీతో టెన్నిస్ ఆడటానికి నేను తప్ప లేని రోజున నువ్వు నా తొందర పనులను ఏం పాటించావు? నాకు బాగా జ్ఞాపకం, నా భార్య జ్వరంతో తీసుకుంటోంది అని అన్నా సరే నువ్వు వినిపించుకోకుండా నా చేత పొద్దుకేదాకా టెన్నిస్ ఆడిచ్చావు. అది స్నేహధర్మం కనుక నేను కాదనలా. నువ్వు స్నేహధర్మం పాటించాలిగా. డబ్బును గురించిన ఎక్కువ తక్కువలు మనలో లేవు అన్నాడు సూర్యనారాయణ. అవుట్రీజియస్, ఇటువంటి అసందర్భం ఎన్నడూ వినలేదు. నేను సారథితో మ్యాచ్ ఆడాలరా అంటుంటే, ఇది ఫ్రెండ్లీ పార్టీ కాదట్రా. నీ టీ వద్దు, ఏమొద్దు, నేను పోతాను. 5ంటికే వచ్చాను. అంత ఆలస్యం అయిపోతుందంటే రాకే పోదును. మర్చిపోకు, ఆనాడు నువ్వు 6ంటికి పంపుతానని 6:30 దాకా ఉంచావు. ఇంకా లైట్ ఉంది, మరో సెట్ ఆడొచ్చు. అయిందేదో అయింది. ఇప్పుడైనా కాస్త టీ నా మొహాన కొట్టకూడదు.
టీ పార్టీలో టీ అంటే ముఖ్యం కాదు. జపాన్ వాళ్ళు చూడు, టీ పార్టీకి పిలిచి మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు టీ పొడి ఇచ్చి అతిథులను పంపుతారు. నువ్వు పోతావని తొందర చేస్తే టీ కోసం వచ్చావని, స్నేహపూర్వకంగా మాట్లాడటానికి కాదని అనుకోవాల్సి వస్తుంది అన్నాడు సూర్యనారాయణ నవ్వుతూనే. నీ ఇష్టం వచ్చినట్టు అనుకోరా, నేను వెళ్తానా అంటూ రంగారావు వెళ్ళిపోయాడు. నేను రంగారావు స్నేహాన్ని అర్థం చేసుకోలేదేమోనని భయంగా ఉంది. నేను స్నేహం అనుకున్నదే అతను అధికారికంగా భావించాడేమో అధికారంగా. అతను 400 సంపాదిస్తే నేను 125 సంపాదిస్తున్నాను చూడండి, ఏమంటారు అన్నాడు సూర్యనారాయణ మిగిలిన వాళ్లతో. అతనికేదో తొందర పనుండి వెళితే నువ్వు అతని గురించి అలా మాట్లాడటం భావ్యం కాదన్నాడు శ్రీపతి. ఇంతలో కుర్రాళ్ళు పలహారాలు అందరి ముందు తెచ్చిపెట్టారు. అందరూ ఆత్రంగా వాటిని పుచ్చుకోసాగారు. ఈ సందేహం నాకు ఒక్క రంగారావు గురించే కాదు, అందరిని గురించి ఉంది అన్నాడు సూర్యనారాయణ. నేను ఆర్థికంగా అసమర్థుణ్ణి. ఒకవేళ నాకు డబ్బున్నా కూడా ఇంకొకరికి సాయం చేయకుండా, ఇంకొకరి సాయం పొందకుండా జీవించగలననే నమ్మకం నాకు లేదు. ఆ ఉద్దేశంతో నా వల్ల సహాయం శరీర సహాయమే అనుకోండి, పొందిన వాళ్ళందరినీ నా స్నేహితులుగా భావించి వాళ్ళకి నా కష్ట సుఖాలు చెప్పుకున్నాను. వాళ్ళు కూడా తమ కష్ట సుఖాలు నాతో చెప్పుకున్నారు. అయినా వాళ్ళకే నాకు మధ్య ఉన్న స్నేహం గురించి నాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఓసారి నాకు ఇంట్లో బియ్యం లేని పరిస్థితి ఏర్పడి మీలో ఒకరి దగ్గరికి, పేరు చెప్పను, 5 రూపాయలు బదులిమ్మని వచ్చాను. ఆ పెద్ద మనిషి నా మాటలు విన్నాడు, కానీ వాటిని పాటించినట్టు కనిపించలా. తన ఆర్థిక చిక్కులు మాట్లాడుతున్నాడు. అవి తిండి చిక్కులు కావు, వ్యాపార సంబంధమైనవి. పాపం ఆయనకి ఆ సమయంలో 15,000 లేకపోవటం వల్ల 25,000 లాభం రావాల్సింది కాస్త పోయిందట. అదేదో దొంగ మార్కెట్ దెబ్బని తెలుసుకున్నాను. ఈ స్నేహితుడి కష్టాలు 2.5 గంటలు విని నాకు కావలసిన 5 రూపాయల్లోనూ 2 మాత్రమే పుచ్చుకుని మిగిలిన డబ్బుకి మర్నాటికి వాయిదా వేయించుకుని ఇంటికి వెళ్ళాను. చిత్రం ఏమిటంటే నాకు తమ కష్టాలు చెప్పుకున్న ఆ స్నేహితులు వాళ్ళను మించిన కష్టాలు నాకున్నాయని అన్నడూ గ్రహించలేదు. నేను చెప్పినా అర్థం చేసుకోవాలా. ఇవాళ టీ పార్టీ ఇస్తున్నాననే వరకు మీలో చాలామంది నా గడప కూడా దొక్కలేదు. టీ పార్టీ అంటే ఎందుకు ఇస్తున్నావని మీలో చాలామంది అడిగారు. కానీ ఒక్కరైనా ఎట్లా ఇస్తున్నావు, నీకు డబ్బు ఎక్కడిది అని అడిగిన పాపాన పోలా. అయినా మీరు నా స్నేహితులు కనుక మీకు చెప్పడం నా విధి. దొంగ 100 రూపాయల నోట్లు నాకు కొన్ని దొరికాయి. వాటిని మార్చగా దాదాపు 1000 రూపాయలు లభించింది. ఆకాశం నుంచి ఊడిపడ్డ ఈ ముల్లే కొంతైనా మీతో పంచుకోవాలని తాతగలాడి పార్టీ ఇస్తున్నాను అన్నాడు. నిజంగానా వేళాకోళమా అన్నాడు సోమయాజులు. దొంగ నోట్లా ఏమిటి? సోమయాజులు మాట్లాడకుండా లేచాడు. ఒక్కొక్కరే లేచారు. నా ఆతిథ్యం స్వీకరించకుండా మీరు లేవటం నాకేమీ బాగాలేదన్నాడు సూర్యనారాయణ. ఆతిథ్యం బాగానే ఉంది, ఇది ఆతిథ్యం ఏమిటి? అవమానం. గట్టివాడివే, దొంగ రూపాయల నోట్లట, నయ్యం అనుకుంటూ ఒక్కొక్కరే జారారు. హనుమంతరావు ఒక్కడే మిగిలాడు. రాని పోయి సరుకంతా తినేద్దాం, మీ ఆవిడ్ని పిల్లల్ని కూడా రమ్మను, భలే పనిచేసావు, నా కళ్ళు చల్లగా ఉన్నాయి, లఫంగులు తేరగా తినటానికి వచ్చారు అన్నాడు హనుమంతరావు. తినటం అయ్యాక హనుమంతరావు, ఏం సూర్యం, వీళ్ళందరినీ తిట్టడానికి అంత డబ్బు తగిలేసావా? అసలే దరిద్రంగా ఉంటే అన్నాడు. లేదు, ఈ నిజంగానే డబ్బు దొరికింది. దొంగ నోట్ల మాట బొత్తిగా అబద్ధం కాదు. ఎవరో ఆసామికి 30 దొంగ నోట్లు 3,000 రూపాయలు కంటగట్టారు. ఆయనకి చదువు సంధ్య లేదు, పెద్ద రైతు. అవి పుచ్చుకున్న కాసేపటికి నాకు కనిపించాడు. అనుమానం తగిలిందో ఏమిటో, నేను అవి దొంగ నోట్లు అని చెప్పాను. వెంటనే వాటిని తిరిగి తీసుకుపోయి ఇచ్చిన వాళ్ళకు వారేశాడు. నాకు 400 బహుమానం ఇచ్చాడు, వద్దనకుండా పుచ్చుకున్నాను అన్నాడు సూర్యనారాయణ. చూసారా, నిజంగా మనం స్నేహం అంటాం, కానీ స్నేహంలో కూడా డబ్బు ఎప్పుడో తొంగి చూసిందండి. అది తొంగి చూసింది స్నేహాలను ఎక్కడికక్కడ ఛిద్రం చేస్తోంది, ఎవరికి వాళ్ళకి దూరం చేస్తోంది. ఒక 10 పైసలు అడిగామంటే చాలు, వాడు రేపటి నుంచి మనకు కనపడ్డావు. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. మామూలుగా 100 రూపాయలు అడిగినా 200 అడిగినా వాడు కనపడ్డాయి రేపటి నుంచి. ఎందుకంటే స్నేహం అనేదానికి అసలు వాల్యూ లేదు ఇప్పుడు, ఎప్పుడో పోయింది అది. స్నేహం, శత్రుత్వం, వీటికి ఏటికి వాల్యూ లేదు. మనిషి బంధాలకు కూడా వాల్యూ లేదు. ఒక్కటి డబ్బు, దానికి మాత్రమే వాల్యూ ఉంది. కాబట్టి ఈ కథ 1950లో రాసిన, నిజంగా ఈనాటి ఏదైతే జరుగుతుందో ఈనాడు, అది 1950లోనే కొడవటి గంటి కుటుంబరావు గారు రాయగలిగారు. స్నేహితుల మధ్య ఎంతటి గొప్ప అనుబంధం ఉంటుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ స్టోరీ. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.